అనుకుని నాకు తగ్గితే నేను సాక్షి చెప్పండి రేపు మంగళవారం రావాలి అని అనుకుని రాత్రి ఏడుచుకొని పనుకున్నా. తెల్లవారు తగ్గింది. మా వాళ్ళు చర్చి వద్ద ఏమవుతుంది పనుకో డాక్టర్ కాడికి పోదాం ఒంగోలు అన్నారు. ఎక్కడ నేను దర్శిపోవాలని చెప్పి వచ్చిన తర్వాత కూడా హుషారు లేదు నాకు. పనుకొని కన్ను మోసలు పడుతున్నాయి. అయ్యగారు ప్రార్థన చేసినాక నాకు తరలో హుషారు వచ్చింది, తగ్గింది బీపీ డౌన్. ఇప్పుడు ప్రార్థన చేయగల నీకు తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. నా కొడుకు హార్ట్ అటాక్ వచ్చింది. బెంగళూరులో అనంతపురంలో అక్కడ 2 మేస్తుల్లో వాళ్ళు 9ంటికి హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరు లేరు అక్కడ, మన వాళ్ళు ఎవరు లేరు. నా కొడుకు నా చిన్న కొడుకు ఉన్నాడు. ఇంకా ఆయనకాడ మరి మన ఎలా నాకు ఎంత కడుపు గుండెలు నొప్పి ఉందిరా హాస్పిటల్ పదం పడిపోయారు. పోయినాక డబ్బులు లేవు. అమ్మా నువ్వు ముందు సంతకం చేయి, నీ భర్త బతకాలంటే సంతకం చేయమ్మా, నీ భర్తకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని ఆపరేషన్ చేసి ఈ ఆటికి 27 రోజులు నేను నిన్న వచ్చిన. అదేదో వాలేసిండ్రు. సుమారు నా కొడుకుని గురించి అందరూ ప్రార్థన చేయండి అమ్మ, మీ అందరూ గురించి. దేవుడు ఇంకా నీ కుమారుని బాగు చేయను గాక. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ. గారికి పాత్రమ్మా గుంటూరు పోయి 3 సంవత్సరాలు అవుతుంది. బాగానే వచ్చింది. నోటి మాట లేదు, నడకలేదమ్మా. నేను ఒక వారం వచ్చి కానికేసి వస్తానన్న 500 అందుకు వచ్చాను. నడక రావాలా, నోటి మాట రావాలా. నా బిడ్డలు అందరూ 3 కొడుకులు. ఓకే రైట్. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పెద్ద కొడుకు బాగలేక చాలా ఇబ్బంది బాధపడతా ఉండు. అయినా కానీ 7 వారాలు వద్దామని నమ్ముకొని వస్తున్నాం. వత్త మళ్ళీ రాలా. 6 వారాలు వచ్చిన 7వ వారం రాలా. అంటే వాళ్ళు బాలా. ఇంకా పిల్లోడికి ఆపరేషన్ జరిగింది. అయినా సైతాన్ని ఎనికీడు పడుతుంటే అయ్యగారి కాడికి 2-3 సార్లు ప్రార్థన చేస్తే ఒకసారి పడిపోయిండు. మళ్ళీ తీసుకొచ్చిన బాగానే ఉండు. నాకు బాగుంటమ్మా, మా అన్న బాగుంటే నేను బియ్యం కట్టేస్తా, నా చిన్న కుమారుడు ఒప్పుకోండు. బాగానే ఉంది. వాళ్ళందరికీ ఇప్పుడు సంతోషంగా బియ్యం కట్టేసి దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి పాస్టర్కి నా వందనాలు. నా భర్త పైప్ లైన్ వర్క్ చేస్తాడు. ఆయన ఎప్పుడు పోయినా కానీ సార్ వాళ్ళ జీతం ఇవ్వకుండా పని చేయించుకొని పంపిస్తారు. ఈసారి కూడా అలానే పంపిస్తారేమని దేవునికి ప్రార్థన చేసుకొని శాలరీ ఇస్తే దర్శనం భాగం ఇచ్చి సాక్షిగా నిలబడతాను అనుకుని ఈసారి శాలరీ ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. మా అమ్మకి 5-6 నెలల నుంచి గుండెల్లో నొప్పి, ఎడం చేయి అవుతా ఉందని బాధపడతా ఉంటే తగ్గితే సాక్ష్యం చెప్తా అనుకున్నా. తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నెల నుంచి బాగా జ్వరము దగ్గుతో బాధపడుతున్నాం. ఈ మంగళవార ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతానని చెప్పినాను. దేవుడి దేవాలు తగ్గిపోయింది. యేసయ్యకే మహిమ. స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. నా పెద్ద కుమారుడు చచ్చిపోయి 2 సంవత్సరాలు అయింది. ఆ కొడుకు పరీక్షలు రాసిండు. దేవుడా 2 వారాలు వచ్చిన పాస్ అయితే నీ సన్నిధిలో సాక్ష్యం చెబుతానయ్యా అని నేను ఒప్పుకున్నా. 2 వారాలు వచ్చినాక తలనొప్పి తిరిగిపోతాడు దూరక తిరిగిపోయి తగ్గింది. నేను అందరికీ వందనాలు దేవుని స్తోత్రం. తల నొప్పి తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి వందనాలు. మరి 3 నెలల ముందు నేను మిరపకాయలు కోయడానికి వెళ్ళినప్పుడు విపరీతమైన తలనొప్పి వచ్చింది. తలనొప్పి వచ్చినప్పుడు నాకు ఏదో సోకిందని డౌట్ మీద దేవుడి సన్నిధికి వచ్చిన. మంగళవారం ప్రార్థనకు వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయగా విడుదల వచ్చింది. సాక్ష్యం చెప్దామనుకొని లేట్ అయింది. నన్ను దేవుడు క్షమించిన గాక. తగ్గిపోయిందమ్మా ఇప్పుడు? ఇప్పుడే తగ్గిపోయింది. గట్టిగా అంతకు ముందు బ్రదర్ 3 నెలల ముందు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగుగా. అన్నయ్యకి అమ్మగారికి వందనాలు. నేను చెప్పే శాస్త్రం ఏంటంటే మా అమ్మోళ్ళ ఊరు వెళ్తే అక్కడ ఒక అబ్బాయికి కమ్మోళ్ళ అబ్బాయికి 2 అబ్బాయిల కంటే ఇంత కురుపులు వచ్చి తల నుంచి ఒళ్ళంతా వస్తుంది అరస్థలం. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. అయితే ఒక పాప చచ్చిపోయింది, ఒక బాబు ఉన్నాడు. కానీ నాకు ఆ సంగతి తెలిసి నేను ఏసు రక్తం ఎత్తపోయి ఇచ్చి అక్కడ రమ్మని చేస్తే వాళ్ళు మేము రామన్నారు. ఎందుకు ఆశ లేదు, మేనరకాలు ఎంతమంది పుట్టినా ఇంతే పుడతారు, నీకు లాభం లేదని చెప్పారు. అన్ని ఆశలు వదులుకున్నామంటే ఆపరేషన్ చేసుకున్నామంటే చేసుకోలేదంది. సరే అమ్మాయి నువ్వు రాబోతే నువ్వు ఏసు రక్తం వాడుకో, నీకు మంచి బాబు పుడతాడు అని చెప్పిన. అంటే నిజంగా నా ఏసు రక్తం వాడుకుంది. ఎంఏకి చక్కటి బాబు పుట్టి 3 ఏళ్ళు దాటిపోయిన సంవత్సరాలు, 3 ఏళ్ళు దాటి 4 సంవత్సరాలు. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఇంకొక సాక్ష్యం ఏంటంటే ఒక పాప పుట్టింది ఒక అమ్మాయికి. ఆ పాప చచ్చుబడిపోయి అన్ని అవజీవాలు అన్నమైన నీళ్ళైనా తాపటమే పండేసి అట్లుంటే నేను ఆ ఇంటికి వెళ్ళా.
వెళ్ళి అమ్మాయి ఇట్టున్నారు కదా చర్చికి రండి అక్కడికంటే మేము రామన్నారు. రామన్నారు కానీ ఏసు రక్తం బాటిల్ ఇచ్చి ఈసారి మంచి పాప కానీ బాబు కానీ పుడతారమ్మా నీకంటే ఆ అమ్మాయి అన్నది ఇంకా ఇంతే పుడతారంటున్నారు డాక్టర్లు. అంటే మళ్ళీ పోయేసరికి 6 నెలల గర్భిణంట, పాప బాగలేదు అని తీసేశారంట. నేను అనుకున్న ఏసయ్య వాళ్ళకి ఎందుకు అవుతుంది, ఈసారి కానీ పాప అయినా బాబైనా చక్కగా పుడితే నీకు సాక్ష్యం ఇస్తారనుకున్నా. ఇప్పుడు పాప పుట్టి 7 నెలల పాప, బాగుంది పాప కూడా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నాకు నొప్పులు, నీరసం, కళ్ళు తిరిగిపోతున్నాయి, బాగా తెలుస్తుంది. ప్రార్థన చేయాలి, ఊరకు చెప్తున్నాను, 10 నిమిషాల కల్లా తగ్గిపోతుంది. పశువులు మాది, నా గుండెలు నొప్పి వస్తే సాక్ష్యం చేత మంగళవారం ప్రార్థన అనుకున్నా, తగ్గిపోయింది. గుండె నొప్పి తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్ల కొడి గట్టిగా దేవుని మహిమపడదాం. ఇప్పుడే ప్రార్థనలో గుండె నొప్పిని స్వస్థపరిచాడు యేసయ్య. పాస్టర్ అమ్మకి ఇక్కడికి కూడి వచ్చిన బిడ్డలకు అందరికీ వందనాలు. మా భర్త, మా హస్బెండ్ నాకు 2 వస్తువులు బంగారం తాకట్టు పెట్టాడు. అవి 10 సంవత్సరాలు అయిపోయింది, అవి తీసేస్తారు, తీసుకొచ్చుకోమ్మా అన్నారు వాళ్ళు. నేను తీసుకొచ్చుకోలేకుండా మొన్న వెళ్ళి నేను దేవుణ్ణి ప్రార్థించుకొని సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఉన్నాయమ్మా తీసుకో అన్నారు వాళ్ళు. అన్నారు ముందు, అయినా నేను గట్టిగా ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగాను, ఇచ్చారు ఈ చిన్న సాక్ష్యం దేవుడి. అట్లాగే పనికి పోయాను, వాళ్ళు వారం రోజులు పనికి పోతే డబ్బులు ఇయ్యరేమో అని అనుకున్నాను. వాళ్ళంటే కొంచెం ఇబ్బందిగా ఉండి, కానీ ఇచ్చారు. దేవుడికి 500 సాక్ష్యం కానుకేస్తాను అనుకున్నాను. దేవుడు చేసిన మేలులను బట్టి గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మహిమపడదాం. వెంకటాపురం ప్రాంతము దత్తత తీసుకోవాలనుకున్నా 500. ఓకే అమ్మా, దేవుడు ఆ బిడ్డకు మంచి కార్యములు చేయునుగాక. ఆమేన్. నేను ఇందాక సాక్ష్యం మర్చిపోయాను. అయ్యగారికి వందనాలు. నేను కొన్ని రోజుల క్రితము మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంతగానో కింద పడిపోయేదాన్ని, భయపడి వణుకొచ్చేది. ఇప్పుడు అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాక మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోగలుగుతున్నాను. మరో సాక్ష్యం ఏంటంటే, నేను 5th క్లాస్ నుంచి ఎంతగానో తలనొప్పితో బాధపడుచున్నా. 8 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాక నా తలనొప్పి తగ్గిపోయింది. అదేవిధంగా మా ఫ్రెండ్కి మ్యారేజ్ అయిపోయి అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు, తర్వాత అమ్మాయికి బేబీ కడుపులో చనిపోయింది. అమ్మాయి ఎంతగానో బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు అమ్మాయికి ఇప్పుడు బాబు పుట్టాడు. దేవుడు సాక్షి. నొప్పి తగ్గిపోయిందంట ఈ సహోదరికి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. దేవుని స్తోత్రం. పాస్టర్ వందనాలు. నాకు సంవత్సరం నుంచి ఈ కాలంతా బాగా నొప్పి ఉంది, ఇప్పుడే ఎమ్మటే తగ్గిపోయింది. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మొన్న శుక్రవారం మా నాన్న ఈనకొండ ఏరియా పని మీద పోయిండు. ఆయనకు కొంచెం బాగుండదు, షుగరు, బీపీ అట్ట నీరసంగా అట్ట ఉంటుంది. పొద్దున 8 గంటలకు పోయినాడు, సాయంత్రం 9 గంటల దాకా రాలా. మేము 7 గంటల దాకా ఇంటి దగ్గర చూసినాం. తర్వాత మా అక్క ఫోన్ చేసి నాన్న హాస్పిటల్కి అని పోయిండు, ఇంకా రాలేదు, ఈనకొండ పోయి ఎతుకలాడొద్దాం రమ్మంది. ఇంకా అంతలేక మేమందరం కొంచెం దూరం పోయినాం, మా ఊరు పోయినాం, బోధినంపాడు. పోయేలేక మా నాన్న, నేను అనుకున్నా యేసయ్య మా నాన్న సేవంగా ఇంటికి వస్తే నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. 9 గంటలకల్లా ఇంటికి వచ్చిండు. ఏమైనా నీరసమయ్యి ఎక్కడన్నా పడిపోయినా, ఆయనకాడ సెల్లు లేదు, ఫోన్ లేదు, నెంబర్లు ఏముండవు అసలు, ఆయనకు తెలియదు. ఇంటికి వచ్చిండు. దేవుడు చేసిన కార్యాలను బట్టి నొప్పి తగ్గిపోయింది, కాలు నొప్పి. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. సాక్ష్యం ఏంటంటే, నేను పొలం వెళ్తాను, పొలం పోయి వచ్చేలకు ఎవరో బైక్ తెచ్చి నా ఇంటి ముందు పెట్టారు. నేను వచ్చినాక పక్క వాళ్ళని అడిగితే మాకు తెలియదు అన్నారు. ఇంకా సరే ఎవరో వాళ్ళే తీసుకెళ్తారని నా వారం రోజులు చూసి నాకు తీసుకెళ్ళలే. ఇంకా దేవా మరి ఎవరో ఏమో ఆ బైక్ పెట్టిన ఎత్తి వచ్చి అతని బండి అతను తీసుకెళ్తే మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చేస్తాను అనుకున్నా, తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అమ్మా. 4 రోజుల నుంచి ఎంత గుండెలంతా నొప్పి, 4 రోజులు గుండె నొప్పి ఉండేది, ఇప్పుడే ప్రార్థన చేయంగా తగ్గిపోయాయి. ప్రార్థనలో ఇప్పుడు తగ్గిపోయిందా? ఆ గుండె మీద భారం అంతా వెళ్ళిపోయింది కదా బయటికి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. ఇంకా చాలామంది సహోదరులకు కూడా తగ్గింది, కానీ చెప్పకుండా వెళ్తే మాత్రం మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మీరే ఫోన్లు చేస్తారు. తగ్గిందంటే మళ్ళీ చెప్పేసేయండి ఇప్పుడే. యేసయ్యకే మహిమ. అయ్యగారికి వందనాలు. మా పాపకి మొన్న జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక మందులు పోసినా తగ్గి మళ్ళా వచ్చింది, పిర్సు కూడా వచ్చింది. నేను చాలా భయపడ్డాను. అయ్యగారి వాక్యం టీవీలో చూసి ఎందుకో నా మనసుకి దర్శి వెళ్ళాలనిపించింది. ఇప్పుడు చాలాసార్లు ఇక్కడికి వచ్చాము, మా పాపకు స్వస్థత కలిగింది. అలాగే మా ఇంట్లో ఎవరికి బాగాలేకపోయినా అయ్యవారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటే
తగ్గిపోతుంది. మా పాపకు స్వస్థత కలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి 2 చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? కొట్టండి, గట్టిగా కొట్టండి, బలంగా కొట్టండి. మహిమ ఎవరికి? చెప్పండి, ఎవరికి మహిమ? గట్టిగా చెప్పండి. యేసయ్యకి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా.